విధంగా పడింది మనం చూసాం. అవును. సో ఈయన రాజ్యసభ సభ్యుడే ఉండి మీడియా ప్రతినిధులపై కుటుంబం మీదే ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం అయితే లేవు. సో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న విధంగా మాట్లాడటం వరకు అన్నా నేను ఒకటి చెప్తాను. నా చిన్నప్పుడు సినిమాల్లో చూసినా బయట చూసినా ఒక 2 డైలాగులు వినేవాడిని. మనిషికి కావాల్సింది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, రెండోది డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ది కోల్పోయినా రెండోది వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. డబ్బుతో కాంతి ఏదీ లేదు అన్న రెండో సామెతను వాళ్ళు తీసుకున్నారు. ఏంటంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ఎలా బతికారంటే యమదొంగ సినిమాలో ప్రియమణి గారిని కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చేటప్పుడు పందులు బలిసినట్టు ఉంటారు. ఒక 5 మంది ఉంటారు. గుర్తుందా మీకు? పాప ప్రియమణి గారిని అల్లాడిస్తుంటారు 5 మంది, జయప్రకాష్ రెడ్డి గారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతుంటాడు. 5 మందిలో వీళ్ళు ఒకటే. ఆ పేరు నాని, కొడాల నాని కావచ్చు, మా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఈ అంబటి రాంబాబు కావచ్చు, పందులు బలిసినట్టు బలిశారు. ఆంధ్రప్రదేశ్ డబ్బులు తిని పందులు బలిసినట్టు బలిసినారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా ఇప్పుడు అసలు శిశులని మనిషి వచ్చాడు. వాళ్ళకి ఏం చేస్తున్నామో తెలియనటువంటి ఆలోచనలో ఇప్పుడు ఎవరో పాపం ఒక అతను అన్నాడు, రే ఏందిరా నీకు నాకు ఉన్నట్టే అంటున్నాడు, అదిరా అంటున్నాడు, ఇదిరా అంటున్నాడు. మగా నేను ఒకటే అంటున్నా, వాళ్ళు నిన్ను చాలా సభ్యతంగా చాలా మాట్లాడారు, చాలా మంచిగా క్వశ్చన్లు అడుగుతున్నారు. నీ ఆక్రోశం ఎవరి మీద ఎలగక్కాలి? వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం చెప్పి నీలో నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏం చేయాలో అది చేయాలి తప్ప నన్ను ప్రశ్నించకూడదు, నన్ను ఎవరూ ప్రశ్నించకూడదు. అదే విజయసాయిరెడ్డి ఇన్ని మైకులు పెట్టుకొని ఏ రోజైనా మాట్లాడాడా? ఎప్పుడు చూసినా సాక్షి పెట్టుకోవడం, సాక్షిలో పొరపాటు మాడితే ఆయన ఎడిటింగ్ చేసుకోవడం, ఎంత బాగుందో ఆయన విజలు కొట్టుకొని అందులో ఎట్టేవాడు. అందులో కూడా మనం బాధపడాల్సింది ప్రశ్నలో కొంతమంది కూడా అదేదో అంటే తెగనవేరు. యూనిటీ మీలో మిస్ అయితే మీరు కూడా అందరికీ చీప్ అవ్వడం అనేది చాలా చిన్న విషయమే. మనమే సగనాగిపోతాం. ఈరోజు ఎట్టకేలకి శ్రీరెడ్డి మీద కేసు బుక్ చేశారు. ఎన్ని చేయలేదా అలా? నెల 10 రోజులే. ఇల్లు వేయను, పేడ తెచ్చుకున్నాం, నీళ్ళలో కలిపినాం, కింద చల్లాలా, ముగ్గెయ్యాలా. ఇంకోటి మనకు రాజధాని లేదు, ఇంకోటి డెవలప్మెంట్ అసలు లేదు. ఇప్పుడు దాన్ని లోపలికి వెళ్ళి లోతుగా చూడాలా, ఏది పోయిందో ఎత్తుక్కోవాలా, ఎంత అప్పు తెచ్చినాడో తెలియాలా, ఈ అప్పులు తీర్చడానికి నిందలేసుకోవాలా. ఇప్పుడు వెంటనే దుష్టుల్ని సంహారం జరగాల, ఒక పక్క ఇది చేయాలా, ఒక పక్క పరిశ్రమలు తేవాలా, ఇంకో పక్క ఈ పరిశ్రమలు చెడగొడతామని చెప్పేసి ఇలాంటివి దౌర్భాగ్యంగా చేస్తున్నాడు కావాలనే. పరిశ్రమలు వస్తే ఎక్కడెక్కడ ఎదుగుదల ఉండదేమో ఈ విధంగా నరుక్కుంటున్నారు. రేపు ఏదైనా సమ్మెలు జరిగిందంటే, మన కార్మిక పరిశ్రమ పడిపోయిందంటే, పరిశ్రమ అంటే 10 మంది పనిచేస్తారనా? ఒక పరిశ్రమ వస్తుంది, ఐటీ పరిశ్రమ. ఈ విధంగా నరుక్కుంటా సమ్మెలు చేసుకుంటా ఉంటే లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటే ఏ పరిశ్రమ మూతపడిందంటే ఆ పరువు పోద్ది అనుకుంటారు. ఇలా అసభ్యంగా ఇలా మైలేజ్ తగ్గిస్తూ ఉంటే ఏం జరుగుతుంది మీకు తెలియదు ఏముంది. కాబట్టి పరిశ్రమలు మీరు నమ్మరుగానే వాళ్ళు నిజంగా చాలా దృఢమైన సంకల్పంతో ఉండరు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. వాస్తవంగా నాకు తెలిసింది చెప్తాను, నేను పార్టీ సభ్యుడిని కాదు. వాళ్ళు పరిశ్రమలు తెస్తున్నారు, మంచి పరిశ్రమలు. ఈ విధంగా ఈ పనులు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను అందుకే అంటున్నా, ప్రజలు ఉత్తేజితమయ్యి తల్లిదండ్రులకు ప్రతిరోజు మనం చెప్తానే ఉండాలి. అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతుంది, 30 మర్డర్లు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని చెప్పి వినిపిస్తున్నాం. రెడ్ బుక్ అంటే ఏందన్నా? ఎర్ర పుస్తకం అంటే ఏందన్నా? దానికి చెప్పలేదు సమాధానం. ఏదో పెద్ద ఈయన కాబట్టి సాధించాడు ఎర్ర పుస్తకం. రెడ్ బుక్ అంటే ఏంటంటేనమ్మా, రెడ్ బుక్ అంటే ఏంటంటే ఏముంటుంది, ఎవడైతే తప్పు చేశాడో లా ప్రకారం బయలా వాళ్ళని కేసులు పెట్టంటే ఏదో తోసి కాదు, ఏ తప్పు చేస్తారో ఆ తప్పుని వెలికి తీసి వాళ్ళకి శిక్షించడం. సోషల్ మీడియాలో ఇప్పుడు వరకు మనం చూస్తుంది ప్రభుత్వం వచ్చి ఇంకా నెల 15 రోజులు అవ్వాలి, కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. గల్లీలో మసలు జరిగిపోతున్నాయి, కానీ ఇలాంటి ప్రాపగాండా ఎక్కువ జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం ఉందంటారు? నేను చెప్తున్నానండి, చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గంజాయి ఇచ్చి మనుషులను చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు. ఎప్పటి వరకు జరిగిన వినాలా, ఎక్కడ వరకు అడగ వినాలా, అది ఇటు వచ్చింది అందరం కలిసి మాట్లాడదాం. ఒకటి చెప్తున్నా, నా మాట నమ్మండి, ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మనం 2 గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ కొట్టించుకుంటాం, ఏం మాట్లాడో మనకే అర్థం కాదు. అలాంటిది గంజాయి తాగితే ఓడి ఏం ప్రవర్తిస్తాడో, ఓడి ఎలా ప్రదర్శిస్తాడో మనం 4 రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే, అంత వేసుకుంటే నోట్లో.
అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు. ఆ రక్తం